السلام عليكم ورحمة الله وبركاته. عليكم السلام ورحمة الله وبركاته. الحمد لله الصلاة والسلام على أشرف المرسلين నబీనా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. స్క్రీన్ కనబడుతుందా మీకు? కనిపిస్తుంది సార్. ఓకే. ఆ, సూరతుల్ సూరతున్ నస్సర్ మనం చదువుకున్నాం కదా, అన్నసర్. آم. సార్ ఓకే. ఈరోజు లాస్ట్ క్లాస్ మీకు. దీని తర్వాత ఇన్షాల్లా ఆ, 4వ తారీఖు శుక్రవారం మీ క్లాసులు స్టార్ట్ అవుతాయి. إن شاء الله. మీరు థర్డ్ లెవెల్లో వెళ్ళిపోతున్నారు కాబట్టి థర్డ్ లెవెల్లో ఖురాన్ టీచర్ మిమ్మల్ని మీకు చదివిస్తారు. ఆయన కొన్ని సూరాలు జ్ఞాపకం చేయిస్తారు తజ్వీద్ నియమాలతో, ఖిరాత్తో. ఇన్షాల్లా మూడో లెవెల్లో, 4వ లెవెల్లో, 5వ లెవెల్లో ఆయనే ఉంటారు మీకు ఖురాన్ టీచర్గా. ఓకేనా? ఇది ఈరోజు మన క్లాస్ أوكي. లాస్ట్ ఇది. ఔజ్ బిల్లాహి మినష్ షైతాని రజీం. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. కుల్ యా అయ్యుహల్ కాఫిరూన్. కుల్, దీంట్లో నియమాలు ఏమీ లేవు. యా అయ్యుహల్, దీంట్లో మద్దల్ వాజిబ్ ముత్తసిల్ ఉన్నది. ఆ, అలిఫ్ సగీరా తర్వాత హంజా రావటం వలన తర్వాత హా ఫథా అలీఫ్ వచ్చింది. ఇక్కడ మద్దల్ అస్లీ లేదా అలిఫ్ మద్ ఉన్నది, కానీ దీని తర్వాత కమరియా పదం రావటం వలన హా ఫథా తీసుకుని వెళ్ళి లాం కమరియాతో కలపాలి. అంటే మనం మద్ పలకూడదు, హంజతుల్ వసల్ కూడా పలకూడదు. ఇక్కడ 4-5 హర్కాతులు తప్పనిసరిగా దీర్ఘం తీయాలి. కుల్ యా అయ్యుహల్ కాఫిరూన్. ఆపుతున్నప్పుడు నూన్ మీద సుకూన్ చేసి దానికంటే ముందు వావుమద్ ఉన్నదాన్ని 2 హర్కాతులు, 4 హర్కాతులు లేదా 6 హర్కాతుల దీర్ఘంతో మద్దారిలి సుకూన్తో ఆపాలి. ఇది దీంట్లో ఉన్నది. మద్దల్ వాజిబ్ ముత్తసిల్ ఒకటి ఉంది, రెండోది లామ్ కమరియా ఉన్నది, అలిఫ్ సగీరా కూడా ఉంది. కాఫ్ ఫత్ అలిఫ్ సగీరా ఉంది, 2 హర్కాతులు. తర్వాత ఆపుతున్నప్పుడు మా దారిలి సుకున్ చేసి ఆపుతున్నాము. అలాగే లా ఆబుదు మా తాబుదూన్. ఇక్కడ మద్దల్ అస్లీ లేదా అలిఫ్ మద్ తర్వాత హంజా వచ్చింది, దూరంగా వచ్చింది. దూరంగా వచ్చింది అంటే మద్దల్ జాయిజ్ మున్ఫసిల్ ఇది. ఆ, ఇది ఒక పదము, ఇది ఒక పదము. మొదటి పదంలో మద్ ఉన్నది, తర్వాత పదంలో మొదటి అక్షరము హంజా వచ్చింది, అంటే మధ్యలో గ్యాప్ ఉన్నది. ఇది మద్దల్ జాయిజ్ మున్ఫసిల్. దీంట్లో 4 లేదా 5 హరకాతులు దీర్ఘం తీయటం అనేది ఆ, అది తీస్తే మంచిది, కానీ కనీసం 2 హరకాతులు దీర్ఘం తీయాలి. తర్వాత మా మీమ్ ఫతా అలీఫ్, ఇది మద్దల్ అస్లీ లేదా అలీఫ్ మద్ ఉన్నది. తాబుదూన్, దీన్ని కూడా ఆపుతున్నప్పుడు మద్దారి సుకున్ చేసి ఆపుతాము. కాబట్టి 2 లేదా 4 లేదా 6 హరకాతులతో ఆపాలి ఇది. లా ఆబుదు మా తాబుదూన్ వలా అంతుం ఆబిదూన మా ఆబు వలా అంతుం ఆబిదూన మా ఆబుద్. వలాలో మద్దల్ జాయిజ్ మున్ఫసిల్ ఉన్నది. తర్వాత అంతుం నూన్ సాకిన తర్వాత ఇఖ్ఫా, హురుఫ్ ఇఖ్ఫాలోని తా వచ్చింది, 15 అక్షరాలలో తా వచ్చింది, కాబట్టి నూన్ని ఇఖ్ఫా చేసి చదవాలి. మీమ్ మీద సుకూన్ ఉన్నది. మీమ్ సుకూన్ వచ్చినప్పుడు మరి దాన్ని ఆ, మీమ్ సుకూన్ తర్వాత ఉన్న అక్షరం ఏమిటి? ఐన్. ఐను ఇజహార్ షఫవీలోని 26 అక్షరాలలో ఒక అక్షరం కాబట్టి దీన్ని మీమ్ సాకిన్ని త్వరగా స్పష్టంగా చదవాలి. దాల్ దమ్మ వావ్ సుకూన్, ఇది వావ్ దమ్మ ఉన్నది, మద్దల్ అస్లీ. దీన్ని 2 హరకాతులతో చదవాలి. మీమ్ ఫతా అలీఫ్, మరలా హంజా వచ్చింది దూరంగా, కాబట్టి మద్దల్ జాయిజ్ మున్ఫసిల్, 4 లేదా 5 హరకాతులు తీయటం మంచిది. ఆపుతున్నప్పుడు దాల్ మీద సుకూన్ చేసి ఆపాలి. ఇక్కడ మదారిల్ సుకూన్ నియమం అప్లై కాదు, ఎందుకంటే చివరి అక్షరం పైన ఫతతేన్ లేదు, అది కరెక్టే, కానీ చివరి అక్షరానికి ముందు మద్ కానీ లీన్ కానీ ఉండాలి, అది లేదు. కాబట్టి మద్ కానీ లీన్ కానీ లేకపోవటం వలన దీన్ని ఆమ్, వెంటనే ఆపేయాలి, కానీ దీర్ఘం తీయకూడదు. ఇది దీంట్లో ఉన్న నియమాలు అన్నమాట. అంటే ఏమేమి వచ్చినాయి ఇప్పుడు దీంట్లో? మద్ జాయిజ్ మున్ఫసిల్ వచ్చింది, ఇఖ్ఫా నియమం వచ్చింది, తర్వాత ఇజార్ షఫవీ వచ్చింది, వావ్ మద్ వచ్చింది, తర్వాత మద్దల్ జాయిజ్ మున్ఫసిల్ వచ్చింది, చివరిలో కల్కలా చేసి ఆపుతున్నాము. వలా అంతుం ఆబిదూన మా ఆబుద్. తర్వాత వలా అన ఆబిదుం మా అబద్తుం. వలా, ఇక్కడ కూడా మద్దల్ జాయిజ్ మున్ఫసిల్ వచ్చింది, దూరంగా హంజా ఉండటం వల్ల ఇక్కడ అలీఫ్ పైన చిన్న సుకూన్ కనబడుతుంది.
ఇది హంజా అన్నమాట. హంజా పైన సుకూన్ ఉండటం వలన దీన్ని మనం పట్టించుకోకూడదు, లేనట్టుగానే భావించాలి. నూన్ ఫథా నా అంతవరకే చదవాలి. హంజా ఫథా ఆ, నూన్ ఫథా నా, అనా. అంతేగాని అనా అని దీర్ఘం తీయకూడదు. అందుకనే నేను మీకు అలిఫ్ మద్ చదివించినప్పుడు ఫథా తర్వాత అలిఫ్ అని చెప్పానే కానీ అలిఫ్ సుకూన్ అని చెప్పలేదు. కసరా తర్వాత యా సుకూన్, దమ్మా తర్వాత వావ్ సుకూన్. కానీ అలిఫ్ తర్వాత కేవలం ఆ, ఫథా తర్వాత అలిఫ్ అనే చెప్పాను కానీ అలిఫ్ సుకూన్ అని చెప్పలేదు, మీకు గుర్తుంటే. ఆ, అది ఇక్కడ మీకు పనికొస్తుంది అనమాట. అలిఫ్ సుకూన్ అని చెప్తే అది హంజా అవుతుంది, అక్కడ దీర్ఘం చదవకూడదు యాక్చువల్గా. కాబట్టి హంజా ఫథా, హంజా సుకూన్ వచ్చినప్పుడు దాన్ని మనం పట్టించుకోము. హంజా ఫథా ఆ, నూన్ ఫథా నా, అనా అనే చదవాలి కానీ అనా అని చదవకూడదు, తప్పది. ఇక్కడ మద్దల్ జాయిజ్ మున్ఫసిల్, ఇక్కడేమో ఆబిదున్. హంజా ఐన్ ఫథా అలిఫ్ మద్దల్ అస్లీ లేదా అలిఫ్ మద్ వచ్చింది. దాల్ మీద దమ్మతే నుండి తర్వాత మీమ్ వచ్చింది. మీమ్ అంటే ఎర్మలూన్లోని అక్షరము, దాంట్లో కూడా యా వావ్ మీమ్ నూన్ అంటే ఆ, దేంట్లో ఇద్గామ్ బి గున్నా అక్షరం ఇది. కాబట్టి ఇక్కడ గున్నా చేసి చదవాలి, ఇద్గామ్ చేసి. మీమ్ దాల్ దమ్మతెన్లోని ఒక దమ్మ తీసివేసి మీమ్ సుకున్తో కలపాలి. ఆ బిదుమ్మా అబత్తుం. మీమ్ ఫథా అలిఫ్, ఇక్కడ మీ మీద గున్నా చేయాలి, ఫథా అలిఫ్తో అలిఫ్ మద్ చేయాలి. తర్వాత అబత్తుం, తుమ్ దగ్గర మనం ఆపేస్తున్నాము. మదారిల్ సుకున్ కూడా అప్లై కాదు, మద్దల్ ఇవత్ కూడా అప్లై కాదు. వలా అంతుమ్ ఆబిదూన మా ఆబుద్. మూడో ఆయతే ఐదో ఆయతగా రిపీట్ అయింది. లకుం దీనుకుం వలియ దీన్. లకుంలో మీమ్ సాకిన తర్వాత ఉర్ఫే ఇసార్ షఫవీలోని 26 అక్షరాలలో దాల్ వచ్చింది. అలాగే దీనుకుం తర్వాత వావ్ వచ్చింది. మీమ్ సాకిన తర్వాత ఉర్ఫే ఇసార్ షఫవీలోని 26 అక్షరాలలో వావ్ వచ్చింది. వలియ దీన్, వలి ఇక్కడ యామద్ లేదు, దీన్ ఇక్కడ మదారిల్ సుకున్ అప్లై చేసి 2, 4, 6 హర్కాతులతో ఆపాలి. ఒకసారి చదువుతాను, వినండి, తర్వాత మీరు కూడా చదువుతారు కానీ. సూరతుల్ కాఫిరూన్. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. కుల్ యా అయ్యుహల్ కాఫిరూన్ లా అబుదు మా తఅబుదూన్ వలా అంతుమ్ ఆబిదూన మా ఆబుద్ వలా అన ఆబిదుం మా అబత్తుం వలా అంతుం ఆబిదూన మా ఆబుద్ లకుం దీనుకుం వలియ దీన్. ఈ విధంగా చదవాలి ఇది. ఆ, ప్రశ్నలు ఏమైనా ఉంటే అడగండి, లేకపోతే చదవండి. బిస్మిల్లా. ఇక్కడ కు- కుల్ యా యుహల్ కాఫిరూన్ లో సార్, అది స్టార్టింగ్ లో హా అక్కడ అలిఫ్ మద్ వచ్చింది కదా సార్. లామ్ కమరియా పదంతో కలపమంటున్నారు కదా మరి, ఆ, ఎలా అది? అలిఫ్ మద్ వచ్చినప్పుడు దాని తర్వాత షంసియా కానీ కమరియా కానీ వస్తే మద్ తీయకుండా హరకాతుని తీసుకుని వెళ్ళి షంసియాలోని షంసియా అక్షరానికి కానీ లామ్ కమరియాలో ఉంటే లామ్తో కానీ కలపాలి. హా ఫథా అలీఫ్ ఉన్నది, హా ఫథా అలీఫ్ మామూలుగా చదివితే ఏమవుతుంది? యా అయ్యుహా, అలిఫ్ మత్ చేయాలి. అవును. కానీ ఇక్కడ వెంటనే కమరియా పదం వచ్చింది, హా ఫథా తీసుకుని వెళ్ళి లామ్ సుకున్తో కలపాలి. అప్పుడు మనం మద్ విడిచిపెట్టేస్తున్నాము, హంజతుల్ వసల్ విడిచిపెట్టేస్తున్నాము, డైరెక్ట్గా బ్రిడ్జ్ కడుతున్నాము హా ఫథాకిను లామ్ సుకూన్కి. హల్, హా ఫథా లామ్ సుకూన్ హల్. కాఫీ రూన్ అలిఫ్ సగిరా ఉంది కాబట్టి 2 హరకాతులు. అయితే ఇక్కడ ఆ, కుల్ యా యుహల్ యా యుహల్ హల్ అనాలి కదా సార్? కుల్ యా యుహల్ హా ఫథా కాఫీ. తీసుకుని వెళ్ళి లామ్ సుకూన్తో కలపాలి, హల్. ఓకే. హల్ చదవనా యా సార్? ఎందుకు దీర్ఘం తీస్తున్నారు అంటే అలిఫ్ సగీరా తర్వాత వెంటనే హంజా వచ్చింది, దీనివలన ఇక్కడ 4 లేదా 5 హరకాతులు దీర్ఘం తీయాలి. యా అయ్యుహల్, అయ్యుహల్, అయ్యు హల్ కాఫిరూన్ లా ఆబుదు మా తఅబుదూన్. లా ఆబుదు మద్దల్ జాయిజ్ మున్ఫసిల్, దూరంగా ఉంది, హంజా దగ్గరగా లేదు. కాబట్టి ఆ, ఇష్టం ఉంటే 4, 5 సార్లు దీర్ఘం తీయాలి, లేదంటే కనీసం 2 హరకాతులైనా దీర్ఘం తీయాలి. లా ఆబుదు మా తాబుదు చదివినా కరెక్టే.
లా ఆబుదు మా తాబుదూన్ ఇలా 4-5 హర్కతులతో చదివినా కరెక్టే. దూరంగా ఉండటం వలన ఆప్షన్ రీడర్కి ఉంది. కానీ యా అయ్యుహల్ కాఫిరూన్లో ఇక్కడ ఆప్షన్ లేదు. ఇది తప్పనిసరి వాజిబ్ అన్నమాట. మద్దల్ వాజిబ్ ముత్తసిల్ ఆ, అలిఫ్ సగీరా తర్వాత హంజా రావటం వల్ల ఇక్కడ తప్పనిసరిగా 4-5 హర్కతులు దీర్ఘం తీయాలి. క్లియరేనా? లేదు. ఓకే, చదవండి. చదవమంటారు సార్. చదవండి బిస్మిల్లా. బిస్మిల్లా. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. సూరతుల్ కాఫిరూన్. బిస్మిల్లా కూడా చదవాలి. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. కుల్ యా కుల్ యా అయ్యుహల్ కాఫిరూన. ఇక్కడ మీరు మద్దల్ వాజిబ్ ముత్తసిల్ చేయలేదు. ఇక్కడ యా 4-5 హర్కతులు తప్పనిసరిగా దీర్ఘం తీయాలి. కుల్ యా అయ్యుహల్ కాఫిరూన. నూన్కేమో సుకూన్ చేసి ఆపాలి. మద్ద ఆరిదిల్ సుకూన్లో నియమం ఏమిటి? చివరి అక్షరానికి సుకూన్ చేయాలి. దానికంటే ముందున్న మద్ను లేదా లీన్ను 2, 4, 6 హర్కతులతో ఆపాలి. కుల్ యా అయ్యుహల్ కాఫిరూన్ సుకూన్ చేసి ఆపేయాలి. కుల్ కుల్ యా అయ్యుహల్ కాఫిరూన్. ఉమ్. లా అబుదు మా తాబిదూన్ వలా అంతుం ఆబిదూన మా ఆబుద్. మీరు జాగ్రత్తగా వినలేదనుకుంటాను. అంతంలో నూన్ సాకిన తర్వాత తా వచ్చింది. ఇక్కడ ఇఖ్ఫా చేయాలి. ఇఖ్ఫా అక్షరం అది. తా అనేది ఎర్మలూన్లో లేదు. ఉర్ఫే ఇజహార్ అయిన హంజాహా ఐన్హా గైన్హాలో లేదు. ఇక్లాబ్ అక్షరమైన బా కూడా కాదది. మరి అటువంటప్పుడు హురుఫే ఇఖ్ఫా అది. ఇఖ్ఫా అంటే నూన్ శబ్దాన్ని దాచివేస్తూ 2 హర్కాతులు దీర్ఘం తీయాలి. అంతుం ఆబిదూన మా ఆబుద్. వలా అంతుం ఆబిదూన మా ఆబుద్. మా ఆబుద్. వలా అంతుం ఆబిదూన మా ఆబుద్. ఇఖ్వా చేయలేదు ఇప్పుడు. వలా అంతుం ఆబిదూన ఇఖ్వా ఎక్కడ చేయాలి ఒకసారి మా చెప్పండి నాకు. మా ఇఖ్వా ఎక్కడ చేయాలి? ఆబిదూన. లాస్ట్ లో ఆ, ఆబుద్ ఆపేయాలి సార్. అది సైలెంట్ ఖల్ఖలా అది. చేయాలి. అలకల్లా. ఇఖ్వా ఎక్కడ చేయాలి? ఇఖ్వా అంటే తెలుసా మీకు? ఇహ్వా అంటే ఇప్పుడు మదర్ సుకూన్ అదే ఫతతేను వచ్చినప్పుడు దాని వెనకాల లీన్ పదాలు లేనప్పుడు ఇఖ్వా చేయాలి సార్. మీ నోట్స్ రాసుకున్నారా? రాసుకున్నాం సార్. ఒకసారి ఓపెన్ చేయండి మీ నోట్స్. మీ నోట్స్ ఓపెన్ చేసి ఇఖ్వా ఏం రాశారో చూడండి. ఈ లోపు నేను మిగతా వాళ్ళది విని మీ దగ్గరికి వస్తాను. వేరే వాళ్ళు ఎవరైనా చదవండి. వేరే ఎవరైనా చదవండి. ఆయన కొంచెం టైం పట్టుద్ది ఆయన రావటానికి. మిగతా వాళ్ళు ఎవరైనా చదవండి. బిస్మిల్లా. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. قل يا أيها الكافرون لا أعبد ما تعبدون
ولا أنتم عابدون ما أعبد ولا ولا أن عابد ما عبدتم ولا أنتم عابدون ما أعبد لكم دينكم لكم دينكم ولي دين. మీరు మీకు తెలిసేది తప్పు చేయకూడదని కానీ చేస్తున్నారు. ఇఖ్వా అనేది ఎప్పుడు వస్తుంది? ఇఖ్వా నియమం ఇఖ్వా ఎప్పుడు అనేది అప్లై చేస్తాం? ఇక్కడ నూన్ శబ్దాన్ని దాచేసి దాని తర్వాత వచ్చిన శబ్దంతో కలిపి చదవాలి సార్. అదే ఎప్పుడు అప్లై చేస్తాము? దానికి కావాల్సిన విషయాలు ఇక్కడ ఏమిటి? ఏ విషయాలు ఉంటే మనం ఇఖ్వా చేస్తాము? దాన్ని ఎక్కువ తప్పనిసరిగా తన్వీన్ లేదా తన్వీన్ లేదా నూన్ సాగిన్ అయి ఉండాలి. దాని తర్వాత తన్వీన్ నూన్ సాగిన తర్వాత వెంటనే వచ్చిన ఇఫా అక్షరాన్ని 15 అక్షరాల్లో ఏదైనా ఒక అక్షరం తప్పనిసరిగా ఉండాలి. ఓకే, ఇక్కడ అంతంలో నూన్ సాకిన తర్వాత తా వచ్చింది. తా ఇది ఇఖ్వా అక్షరమేనా? ఎర్మలంలోని అక్షరం కాదు. హుర్ఫే ఇజార్, హంజా, హా, ఇన్, హా, గైన్, ఖాలోని అక్షరం కాదు. ఇఖ్లాబ్ అక్షరం కూడా కాదు. ఇక మిగిలిన 15 అక్షరాలలో తా ఉంటుంది. కరెక్టేనా? అవును సార్, అవునండి. మరి ఇఖ్ఫా చేయాలి కదా. ఇక్కడ నూన్ శబ్దాన్ని దాచివేసి 2 హరకాతులు దీర్ఘం తీయాలి. మొదటి నుంచి అన్- మళ్ళీ చదవండి. అవును సార్, ఇక్కడ వలా అంతం దగ్గర నేను నూన్ శబ్దం దాచేసి ఇక్కడ తాని జోడించి చదవాలి. 2 హరకాతులు దీర్ఘం కూడా ఉంటుంది ఇక్కడ. వలా అంతుం ఆబిదూన మా ఆబుద్. అంతుం అంతుం దగ్గర త్వరగా చదవకూడదు, కొంచెం దీర్ఘం తీయాలి అక్కడ. అంతుం. వలా అంతం. మొత్తం సూర మొత్తం మళ్ళీ సార్ చదవండి. ఇక్కడ ఒక నిమిషం, ఇక్కడ సార్ ఇక్కడ నూన్ శబ్దాన్ని దాటి అంటే ఇక్కడ నూన్ శబ్దాన్ని లైట్ గా ఒక 2 వర్గాలు దీర్ఘం తీసి మాత్రమే చదవాలి కదా సార్. అదే మీరు వీలైనంత వరకు ప్రయత్నం చేయండి. నూనె శబ్దము అన్ 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 చెప్తున్నప్పుడు నూనె శబ్దం క్లియర్ గా వినపడుతుంది. అలా ఓకే. క్లియర్ గా వినపడకుండా తుమ్ నూనె శబ్దాన్ని దాచడానికి అంతుం రావాలా సార్ అక్కడ? 2 హరకాతులు దీర్ఘం తీయాలి. వలా అంతుం. అంతుం ఆబిదూన మా ఆబుద్. ఓకే. వలా అంతుం ఆబిదూన మా అబుద్. మొదటి నుంచి మళ్ళీ చదవండి. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. قل يا أيها الكافرون لا أعبد ما تعبدون ولا أنتم عابدون ما أعبد ولا أنتم عابدون ما أعبد ولا أن عابدون ولا أن عابد ما عبدتم. 4వ ఆయత్తు మళ్ళీ చదవండి. ولا أن عابد ما عبدتم. అక్కడ ఏమున్నది నూన్ మీద? నూన్ మీద ఫతహ ఉంది సార్. హంజా ఫతా ఆ, నూన్ ఫతా నా, ఆనా. హంజా ఫతహ.
అనా వలా ఎస్ సార్ అన ఆబిదుం వలా అన ఆబిదుం. అనా ఉమ్. వలా అన వలా అన ఆ వలా అన ఆబిదుం వలా అన ఆబిదుం మా ఆబద్తుం అబత్తుం ఆయన దగ్గర దీర్ఘం లేదు. ఆబద్తుం ఇంకోసారి చదవండి. వలా అన ఆబిదుం మా అబత్తుం. వలా అన ఆబిదుం మా ఆబద్తుం మీ మీద గున్నా ఉంది. ఆబిదుం మా అబత్తుం. ఆబిదుం మా ఆబద్తుం ఉమ్. ఆ అని దీర్ఘం తీస్తున్నారు చూసారా, అది తీయకూడదు. వలా అన ఆబిదుం మా అబత్తుం. వలా అన ఆబిదుం మా ఆబద్తుం ఉమ్. 5వ ఆయత్తు. ఓకే వలా అంతుం ఆబిదూన మా ఆబద్తుం అబుద్. ఇంకోసారి. వలా ఆ వలా అంతుం ఆబిదూన మా ఆబద్తుం ఆబుద్. ఆబుద్. ఆబుద్ మీరు చూసే చదువుతుంటే అది బా మీద దమ్మా ఉంది, దాల్ని సుకున్ చేసి ఆపుతున్నాం కలకలా చేసి. హంజా ఫతా ఇన్ సుకున్ ఆ బుద్. ఆబుద్. ఆబుద్ ఇంకోసారి చదవండి. వలా అంతుం ఆబిదూన మా ఆబుద్ లకుం దీనుకుం వలియ దీన్ ఓకే, నెక్స్ట్. ఇంప్రూవ్ కావాలి, ఇంప్రూవ్ చేయాలి మీరు. నెక్స్ట్ చదవండి, మైక్ ఓపెన్ చేసి చదవండి. అౌజుబిల్లాहि మినశ్శైతానిర్రజీం బిస్మిల్లాహిర్రహమానిర్రహీం సూరతుల్ కాఫిరూన్ ఖుల్ యా అయ్యుహల్ కాఫిరూన్ లా అబుదు మా తఅబుదూన్ వలా అంతుమ్ ఆబిదూన మా అబుదు వలా ఆబుద్. మా వలా ఆబుద్. వలా ఆబిదూన మా అబుద్తుమ్ వలా అంతుమ్ ఆబిదూన మా అబుద్ లకుం దీనుకుం వలియ దీన్. మీరు కూడా ఇఖ్ఫా చేయలేదు. తుమ్ దీర్ఘం తీయాలి, తీయలేదు. ఎక్కడ సార్? 5వ దాంట్లో సార్. నూన్ సాకిన్ వలా తర్వాత తా వచ్చింది. తుమ్ వలా వల్ అంతుమ్ ఆబిదూన మా ఆబుద్. మీరు చూసి వలా చదవట్లేదో మరి మీకు జ్ఞాపకం ఉన్న దాంట్లో నుంచి చదువుతున్నారో తెలీదు. ఆబుద్ ఉంటే అబత్తుం అని చదువుతున్నారు, అబత్తుం ఉంటే ఆబుద్ అని చదువుతున్నారు. అంటే ఇక్కడ మీరు కరెక్ట్గా ఆ అక్షరాల్ని మీరు చూసి ఆ మెసేజ్ ఏదైతే ఉందో అదే మీరు రెస్పాండ్ కావట్లేదు. ఆ, చూస్తున్నారు కానీ పదం వేరే చదువుతున్నారు. అది కాదు, కరెక్ట్గా చదవండి. చూసి ఒక్కొక్క అక్షరం పైన దృష్టి పెట్టి ఎగ్జాక్ట్గా అక్షరం ఏముందో, హర్కత్ ఏముందో, తజ్వీద్ నియమం ఏముందో అది అప్లై చేస్తూ చదవండి. మళ్ళీ ఇంకోసారి. బిస్మిల్లాహిర్రహమానిర్రహీం సూరతుల్ కాఫిరూన్ ఖుల్ యా అయ్యుహల్ కాఫిరూన్
లా ఆబుదు మా తాబుదూన్ వలా అంతుమ్ ఆబిదూన మా ఆబుద్ మా వలా ఇక్కడ 4-5 హరకాతులు దీర్ఘం తీస్తే మంచిది. 2 తీసినా పర్లేదు. మీరు చదివింది తప్పు కాదు. సరే. వలా అన ఆబిదూన్ ఆబిదూం మా మా ఆబత్తుమ్ మా ఆబత్తుమ్ ఇక్కడ మీ మీద శ్రద్ధ కనపడుతుంది కదా. అవును సార్. అక్కడ ఉన్నా చేయాలి. ఆబిదుం మా ఆబత్తుం. వలా అన ఆబిదుం మా ఆబత్తుమ్ ఉన్నా చేయటం అంటే 2-3 హరకాతుల వరకు నోట్లోనే శబ్దాన్ని పట్టుకోవటం అన్నమాట. వలా అన ఆబిదుం మా ఆబత్తుం. వలా అన ఆబిదుం మా ఆబత్తుమ్ వెరీ గుడ్. వలా అంతుం ఆబిదూన మా ఆబుద్ లకుం దీనకుం వలియా దీన్. ఓకే, నెక్స్ట్ చదవండి. औज़ुबिल्लाहिमिनश्शैतानिर्रजीम सूरतुल काफिरून बिस्मिल्लाहिर्रहमानिर्रहीम कुल या अय्युहल काफिरून ला अअबुदु मा ताबुदून वला अंतुम आबिदून मा अअबुद वला अना आबिदुम मा आबत्तुम वला अंतुम आबिदून मा आबिदु మా लकुम ఆబుద్. आबुद लकुम दीनुकुम वलिय दिन. ఇంకోసారి చదవండి. औज़ुबिल्लाहि मिनश्शैतानिर्रजीम सूरतुल काफिरून बिस्मिल्लाहिर्रहमानिर्रहीम खुल या अय्युहल काफिरून. ఇక్కడ ఒక్క నిమిషం. కుల్ దగ్గర మీరు ఆగకూడదు. కుల్ యా అయ్యుహల్ కాఫిరూన్. खुल या अय्युहल काफिरून खुल खुल या अय्युहल काफिरून ला आबिदु मा ताबुदून. రెండో పదం ఏమిందో చూడండి. ఆబిదు ఉందా, ఆబుదు ఉందా? లా లా అబుదు మా తాబుదూన్. ఆబుదు సార్. లా అబుదు మా తాబుదూన్ వలా వలా అంతుమ్ ఆబిదూన్ మా ఆబుద్ వలా అనా అబిదుం ఆబిదు ఆబత్తుం ఇంకోసారి. వలా అనా ఆబిదుం మా ఆబత్తుం ఆయన దగ్గర దీర్ఘం లేదు. మా ఆబత్తుం. మా ఆబత్తుం వలా తుమ్ ఆబిదూన మా బుద్ లకుం దీనుకుం వలియ దీన్. ఓకే, నెక్స్ట్ చదవాలి. औज़ुबिल्लाहिमिनश्शैतानिर्रजीम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम सूरतुल काफिरून कुल या अय्युहल काफिरून. చూడండి అమ్మా, రెండో పదంలో మద్దల్ వాజిబ్ ముత్తసిల్ ఉంది. యా దీర్ఘం తీయాలి. कुल या अय्युहल काफिरून ला आबेदु మా తాబెదూన్. రెండో పదంలో నాలుగో పదంలో తప్పు చేస్తున్నారు. తాబెదూన్ తప్పు చేస్తున్నారు. బా మీద హర్కాత్ ఏముందో చూడండి. 2 చోట్ల మీరు కస్రా చదివారు, దమ్మా ఉంది అక్కడ.
లా ఆబుదు, ఆబిదు కాదు, ఆబుదు. మా లా తాబిదూన్ కాదు, తాబుదూన్. హరకాత్ జాగ్రత్తగా చూడండి. లా ఆబెదు ఆ బి మా కాదు. మీరు మొబైల్లో చూస్తున్నారా? స్క్రీన్ పైన చూస్తున్నా సార్. ఇక్కడ బా మీద దమ్మ ఉంది కదా, ఆబుదు. అవును. ఆబిదు కాదు, ఆబుదు. ఆబుదు. ఇది కరెక్ట్. లా ఆబుదు మా తాబుదు. ఇది కరెక్ట్. వల్ అంతుమ్ ఆబిదు మా ఆబుదు. మొదటి పదం చూడండి ఏముందో అక్కడ, ఎలా చదవాలో కొంచెం నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి. వల్ వా, లాం లాం అలిఫ్ లాం ఫథా అలీఫ్, లా లాం ఫథా అలీఫ్ మద్. మద్ మద్. చిహ్నం కూడా ఉంది కదా, ఉంది సార్. ఎలా చదవాలి దాన్ని? 4-5 హల్కాతో దీర్ఘం తెలుసు. చదవండి. వలా అంతుం ఆబిదూన మా ఆబుదు. ఆబుద్, ఆపుతున్నప్పుడు సుకున్ చేసి కల్కలా చేసి ఆపాలి. ఆబుద్, ద. ఆబుద్. ఇంకోసారి చదవండి. వలా అంతుం ఆబిదూన మా ఆబుద్. మీమ్ సాకిన్ తర్వాత ఐన్ వచ్చింది. ఐన్ అనేది ఇజార్ షఫవి 26 అక్షరాలలోని ఒక అక్షరం కాబట్టి మీమ్ సాకిన్ని త్వరగా స్పష్టంగా చదవాలి. వలా అంతుం ఆబిదూన మా ఆబుద్. అంతుం, ఇక్కడ దీర్ఘం తీయకూడదు. అంతుం, ఇలా దీర్ఘం తీయకూడదు. అంతుం ఆబిదూన, త్వరగా చదవాలి. వలా అంతుం ఆబిదూన మా ఆబుద్. కరెక్ట్. వలా అన్ ఆబిదు మా ఆబితుం. రెండో పదం చూడండి ఎలా చదవాలి. అన్ అన్ ఏమేమి ఉన్నాయి చూడండి. హంజా ఫథా, హంజా ఫతా, నూన్ ఫతా, అలిఫ్, మద్. లేదమ్మా. అలీఫ్, నూన్, అలీఫ్ పైన ఇది ఉంది, సుకూన్ సుకూన్ సార్. ఉంది. సుకూన్ ఉంది కాబట్టి అలీఫ్ని విడిచిపెట్టండి. అది లేదనుకోండి. నూన్ మీద అన్ ఏమున్నది? ఫతా, నూన్ ఆ, ఫతా నా. మరి హంజా ఫథా ఆ, నూన్ ఫథా నా, అనా. అన్ అన. నూన్ మీద సుకూన్ ఉంటే అన్ అనేవాళ్ళు. నూన్ మీద ఫథా ఉంది కదా, నూన్ ఫథా నా, అనా. అన. ఉమ్. వలా వలా అనా ఆబిదుం మా తాబితుం. అనా దీర్ఘం తీయకూడదు, ఎందుకంటే మనం అలిఫ్ లేదనుకున్నాం కదా. నూన్ ఫథా నా, వలా అనా ఆబిదుం. వలా వలా అనా ఆబిదుం మా ఆబితుం. ఆ, చివరి పదం మీరు స్పెల్లింగ్ చేసి చదవండి. ఐన్ ఫథా, బా ఐన్ ఫథా, ఫతా, ఉమ్, ఐన్ ఫతా, బా దాల్ ఫతా, దాల్ సుకూన్ బద్ అది. బత్తుం, దా, బత్తు, ఉమ్, అబత్తుం, అబత్తుం, అబత్ అబత్తుం, మా అబత్. అబత్తుం. వలా వలా ఉమ్, అన్ ఆబిదుం మా ఆబతుం. వలా అన ఆబిదుం మా అబత్తుం. వలా అనాబితుం మా ఆబతుం. అబత్తుం, శ్రద్ధ ఉంటే నొక్కి చదవాలి, అబత్తుం. ఒత్తి పలకాలి. తాని ఒత్తి పలకండి. వలా అబత్తుం. అన వలా అన ఆబిదుం మా అబత్తుం. వలా అనా ఆబితుం మా ఆబత్తుం. నెక్స్ట్. వలా అంతుం
అంతుం ఆబిదూనా మా అబుద్ మా ఆబుద్ ఆబుద్ మా అబుద్ ఉమ్. వలా అంతుం ఆబిదూనా మా అబుద్ ఆబుద్ హంజా ఫతాయిన్ సుకూన్ ఆ ఆబుద్ ఆబుద్ ఉమ్. వలా అంతుం ఆబిదూనా మా అబద్ ఆబుద్ ఆబుద్ ఉమ్. వలా అంతుం ఆబిదూనా మా అబుద్ ఆబుద్ ఆబుద్ ఉమ్. వలా అంతుం ఆబిదూనా మా అబుద్ ఓకే లకుం వలియద్దీన్ మీమ్ సాకిన్ని త్వరగా స్పష్టంగా పలకాలి, దీర్ఘం తీయకూడదు. ఇప్పుడు దీర్ఘం తీశారు, రెండు చోట్ల మీమ్ సాకిన్ ఇజార్ చేయాలి. ఇజార్ షఫవి త్వరగా చదవాలి, స్పష్టంగా చదవాలి. లకుం వలియద్దీన్ వెరీ గుడ్. లకుం దీనుకుం వలియదీన్. లకుం వలియద్దీన్ నూన్ మీద దొమ్మ ఉంది. దీనుకుం దీనుకుం. దీనుకుం వలియద్దీన్ మొత్తం ఇంకోసారి చదవండి. బిస్మిల్లా. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం కుల్ యా అయ్యుహల్ కాఫిరూనా మధ్యలో వాజిబ్ ముత్తసిల్ చేయలేదు మీరు. కుల్ యా అయ్యుహల్ కాఫిరూన్ లా అబుదు మా ఆబుదు. తాబు లా అబుదు మా తాబుదున్ బా మీద దొమ్మ ఉంది, మీరు కసరా చదువుతున్నారు. ఆబిదు ఆబుదు ఆబీదు కాదు, ఆబుదు. లా లా ఆబుదు. అబుదు మా తాబుదునా మీరు చూసి చదువుతున్నట్లయితే మీరు ఒకసారి చూడండి, బా పైన దమ్మ ఉందా, బా కింద కసరా ఉందా, ఒకసారి చూడండి. దమ్మ ఉంది సార్ దమ్మ ఉంటే మరి ఆబుదు ఊ శబ్దం రావాలి కదా, ఈ శబ్దం రాకూడదు. లా ఆబిదు అంటున్నారు, ఆబిదు తప్పు. ఆబుదు మా తాబిదు అని అంటున్నారు. తాబి అనేది తప్పు, తాబు అనేది కరెక్ట్. లా అబుదు మా తాబుదునా మా తాబుదూన్. మా తాబుదు తాబు బు బాదమ్మ బు. తాబుదు ఉమ్. మొదటి నుంచి మళ్ళీ చదవండి. కుల్ యా అయ్యుహల్ కాఫిరూన్. కుల్ యా అయ్యుహల్ కాఫిరూన్ అయ్యుహల్ అయ్యుహుల్ కాదు, అయ్యుహల్. కుల్ యా కుల్ యా అయ్యుహల్ కాఫిరూన్ వలా అబుదు మా తాబుదూన్ వలా అంతుం ఆబిదూన్ మా అబుదు మా వలా ఆబుద్. దాని మీద ఆబుద్ సుకూన్. ఉమ్. వలా అంతుం ఆబిదూన్ మా అబుద్ ఇక్కడ నూన్ మీద ఫతా చదవట్లేదు మీరు, ఎందుకనో తెలీదు. వలా అంతుం ఆబిదూన మా ఆబుద్. వలా అంతుం ఆబిదూనా మా అబుద్ ఉమ్. వలా అన్ ఆబిదుం మా అబద్తుం ఇది కరెక్షన్ చేసినా మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతుంది, మీరు దాన్ని ఆ, జ్ఞాపకం పెట్టుకోవట్లేదు. అన్ కాదు ఇది, అన్ అనా. అనా ఉమ్. ఓకే
ولا ولا أنا عابد ما عبدتم ولا أنتم عابدون ما ఆబుద్ أعبد ولا أنتم عابدون ما أعبد لكم دينكم ولي الدين. దీంట్లో ఇంకా ప్రాక్టీస్ చేయాలి. మీరు వీలున్నప్పుడల్లా రేపు సాయంత్రం లోపు మ్, మీకు ఇష్టమైన ఖారీ స్వరంలో దీని మాటి మాటికి వినండి. మీకు ఎవరు ఖిరాత్ ఇష్టం ఉంటే ఆ ఖిరాత్లో ఈ సూర 109, ఇది 109వ సూర ఖురాన్లో. దీన్ని మాటి మాటికి వినండి, విని ప్రాక్టీస్ చేయండి. మీకు తెలిసిన నియమాలే మీరు తప్పు చేస్తున్నారు. ఫతా దగ్గర కస్రా, దమ్మా దగ్గర కస్రా, ఇలా చేస్తే అర్థం మారిపోతుంది. కాబట్టి దీని మీద కొంచెం చదువుతున్నప్పుడైతే మనం చూసి చదువుతున్నాం కదా, మనం జ్ఞాపకం చేసిన దాంట్లో నుంచి చదవట్లేదు. కాబట్టి ఆ, నిదానంగా చదవండి, ప్రశాంతంగా చదవండి, తొందరపాటు ఏమీ లేదు, కానీ కరెక్ట్గా చదవండి. ఓకేనా? మహమ్మద్ భాయ్, మీరు చదవండి ఇప్పుడు. ఓకే సార్. అౌజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీమ్. సూరతుల్ కాఫిరూన్. కుల్ యా అయ్యుహల్ కాఫిరూన్ లా అబుద్ మా తాబిదూన్ లా ఆబుదు, దు దాల్ దమ్మా దు, లా లా ఆబుదు. లా అబుదు మా తాబిదూన్ బా మీద దమ్మా ఉంది. తాబుదూన్, బు తాబుదూన్. తాబుదూన్ హ్మ్. లా అబుదు మా తాబిదూన్. ఇక్కడ రెండో పదంలో ఒక్కొక్కసారి ఒక్కొక్క అక్షరం స్పెల్లింగ్ చేసి చదవండి. హంజా ఫథా, ఐన్ సుకూన్, హంజా అంచుకున్ ఆ హ్మ్, ఆ తర్వాత బాదమ్మ బు మరి మీరు బి ఎందుకు చదువుతున్నారు? ఆ అబుదు దాల్ దమ్మా దు, లా ఆబుదు. మీరు చదివేటప్పుడు ఆబిదు అంటున్నారు, తప్పు కదా అది. అలాగే లా తాబిదూన్ అంటున్నారు, బా మీద దమ్మా ఉంది. తాబుదూన్. ఇంకోసారి చదవండి. లా లా అబుదు మా తాబుదూన నూన్ మీద సుకూన్ చేసి ఆపాలి. మదారిలి సుకూన్ చేస్తున్నాం కదా. లా అబుదు మా తాబుదూన్ హ్మ్. లా అబుదు మా తాబుదూన్ వలా అంతుమ్ ఆబిదూన మా ఆబుద్ ఆబుద్ కలకలా చేసి ఆపాలి. ఆబుద్ 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 ద్. ఆబుద్ హ్మ్. వలా అంతుమ్ ఆబిదూన మా ఆబుద్ వలా అన ఆబిదుం మా ఆబద్తుం వలా అంతుం ఆబిదూన మా ఆబుద్ లకుం దీనుకుం వల్యదీన్. ఓకే, మీరు కూడా వినాలి. ఆ, ఇప్పుడు ఈ సూరా చిన్నదే, కాకపోతే మనం చదవటంలో మిస్టేక్స్ వస్తున్నాయి అంటే మీరు కాన్సన్ట్రేషన్ కొంచెం పెంచాలి. పెంచి ఒకవేళ మీకు ఏదైనా నియమం అర్థం కాకపోతే అడగండి, నేను చెప్తాను. కానీ దాన్ని తప్పుని రిపీట్ చేయకూడదు. తప్పు ఒకసారి విని అర్థం చేసుకున్న తర్వాత ఆ తప్పు మళ్ళా చేయకుండా ప్రయత్నం చేయాలి. దానికోసం మీరు ప్రశాంతంగా స్లోగా ఒక్కొక్క అక్షరాన్ని చూస్తూ, దానిపై ఉన్న హరకాతులను చూస్తూ, తజ్వీద్ నియమాలు ఏమైనా ఉంటే దాన్ని కూడా జ్ఞాపకం చేసుకుంటూ చదవాలి.
అప్పుడు తప్పులు రావు. ఇక్కడ చూడండి, ఇంకోసారి చెప్తున్నా. కుల్ కుల్, కాఫ్ దమ్మా, లామ్ సుకూన్, కుల్. యా మద్దల్ వాజిబ్ ముత్తసిల్. అయ్యుహల్, హా ఫతా తీసుకుని వెళ్ళి లామ్ సుకూన్తో కలపాలి. కుల్ యా అయ్యుహల్ కాఫిరూన్. మదారిలిల్ సుకూన్లో ఆపుతున్నప్పుడు చివరి అక్షరాన్ని సుకూన్ చేసి ఆపాలి. దానికంటే ముందు 2 లేదా 4 లేదా 6 హర్కాతులతో ఆపాలి. కుల్ యా అయ్యుహల్ కాఫిరూన్ లా ఆబుదు మా తాబుదూన్. లా మదల్ జాయజ్ మున్ఫసిల్. ఆబుదు ఆబుదు, మా తాబుదూన్. లా ఆబుదు మా తాబుదూన్ వలా అంతుమ్ ఆబిదూన మా ఆబుద్ వలా అంతుమ్ ఆబిదూన మా ఆబుద్. వలాలో మదల్ జాయిజ్ మున్ఫసిల్ ఉంది. అంతుమ్లో ఇఖ్ఫా ఉన్నది. నూన్ శబ్దాన్ని దాచివేసి 2 హర్కాతులు దీర్ఘం తీయాలి. మీమ్ సాకిన తర్వాత ఐన్ వచ్చింది కాబట్టి ఇజార్ షఫవి, త్వరగా చదవాలి. మీమ్ శబ్దాన్ని స్పష్టంగా చదవాలి. ఐన్ మీద అలిఫ్ సగీరా ఉంది, 2 హర్కాతులు. ఆబిదూన మా ఆబుద్, మదల్ జాయిజ్ మున్ఫసిల్ 4-5 హర్కాతులు. దాల్ ఆపుతున్నప్పుడు సుకున్ చేసి చదవాలి. ఆబుదు అని చదవకూడదు, ఆబుద్. వలా అంతుమ్ ఆబిదూన మా ఆబుద్ వలా అన ఆబిదుం మా అబద్తుమ్. ఇక్కడ వలా మదల్ జాయిజ్ మున్ఫసిల్, హంజా ఫతా ఆ, నూన్ ఫతా నా, అన ఇంతవరకే చదవాలి. అన, అన్ చదవకూడదు. వలా అన ఆబిదుం మా అబద్తుమ్ వలా అంతుమ్ ఆబిదూన మా ఆబుద్. 3 ఆయతే ఇక్కడ రిపీట్ అయింది. లకుం దీనుకుం వలియదీన్. మద్దారిదిల్ సుకున్లో ఆపుతున్నప్పుడు చివరి అక్షరానికి సుకూన్ చేసి ఆపాలి. ఆబుద్ ఇక్కడ కలకలా చేయాలి. ఆబుద్ ఇక్కడ కూడా కలకలా చేయాలి. కాబట్టి ఈ నియమాలు జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని ప్రాక్టీస్ చేయండి. రేపు మళ్ళీ ఇదే సూరా రిపీట్ చేద్దాము. చక్కగా చదవండి రేపు ఇన్షాల్లా. ఓకేనా? ఇన్షాల్లా. ఓకే. సుబ్హానకల్లాహుమ్మ బిహమ్దిక నషహదు అన్ లా ఇలాహా ఇల్లా అంత అస్తగ్ఫిరుక వ అతూబు ఇలైక్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అజాన్ అయిపోయింది. రేపు కలుద్దాం. ఓకే సార్. సలాం. వలైకుం అస్సలాం.